హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సేమియాతోటి ఏదైనా చెయ్యాలి అనుకుంటే స్వీట్ అయితే సేమియా పాయసం, అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేసుకుంటాం. కానీ బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఇట్లే అయిపోవాలి అని అనుకునే రెసిపీ కావాలి అనుకుంటే మాత్రం సేమియా పులిహార ది బెస్ట్ అని చెప్పచ్చు. అంతేకాకుండా నోటికి రుచిగా తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు. మరి ఈ నోరూరించే ఈ టేస్టీ సేమియా పులిహారని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఎంత పులిహార చేయాలనుకుంటున్నామో అంత సేమియా తీసుకొని పక్కన పెట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెకి 3 వంతులు నీళ్లు పోసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ నూనెతో నీళ్లు బాగా మరిగించాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మర్చిపోకండి, నీళ్లు బాగా మరిగాకనే సేమియా వేయాలి. సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 3 నుండి 4 నిమిషాల లోపు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా సేమియా ఉడికింది అంటే స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయినర్లో సేమియాని వడకట్టుకోవాలి. దీంట్లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే సేమియాని ఉడకపెట్టుకోవడమే. సేమియా అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక్క ఉడుకు ఎక్కువైనా కూడా పులిహార అనేది ముద్దగా వస్తుంది. సో పొడి పొడిగా రావాలి అని అనుకుంటే కొంచెం ఉడికించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఉడికించుకోవాలి. అలాగే స్ట్రెయిన్ చేసిన వెంటనే 1 గ్లాస్ చల్లనీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పులిహార కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నూనె లేకుండా ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఇక్కడ నూనె వేయట్లేదు కాబట్టి పల్లీలు అనేవి మాడిపోకుండా వేయించుకున్నాక పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని జీడిపప్పుని వేయించుకొని అవి కూడా పక్కన పెట్టి అదే ఆయిల్లో తాలింపు పెట్టుకోవాలి. అక్కడే ఆగండి. తాలింపు పెట్టుకునే ముందు పులిహారకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా కట్ చేసి ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మంచి అరోమానిచ్చే కరివేపాకును కూడా వేసుకొని అన్నీ కరకరలాడేదాకా వేయించుకోవాలి. మా ఇంట్లో ఏ పులిహార చేసినా కూడా పప్పులు అనేవి కరకరలాడాల్సిందే. అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేస్తాం కాబట్టి కారం కూడా ఉండకుండా ఈజీగా తినేస్తారు. ఇలాగ అన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో పల్లీలు కూడా వేయించుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం ఉడికించుకున్న సేమియాలో రుచికి సరిపడా ఉప్పుని అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి నిదానంగా కలుపుకోవాలి. తాలింపు వేసుకునే ముందే ఈ 2 యాడ్ చేసి కలుపుకున్నామంటే మనం అరగంట లేట్ అయినా కూడా తినేటప్పుడు తాలింపు అనేది మెత్తపడకుండా ఉంటుంది. ఫైనల్గా ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు అలాగే జీడిపప్పును వేసి ఒకసారి బాగా కలుపుకుంటే పుల్లటి నోటికి రుచిగా తినాలనిపించే బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా త్వరగా చేసుకోవాలనిపించే మన టేస్టీ సేమియా పులిహార రెడీ అయిపోయినట్లే. మామూలుగా పులిహార చేసుకోవాలి అనుకుంటే అన్నం ఉడికించుకొని పులిహార చేసుకునేసరికి టైం పట్టేస్తుంది. మరి సేమియాతో అయితే చాలా క్విక్గా అయిపోయింది కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.